హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు పిల్లలందరూ కలిసి పిక్నిక్కి జూ పార్క్కి వెళ్తున్నారు. బస్సులో పిల్లలందరూ మరియు స్కూల్ టీచర్ ఎక్కి కూర్చున్నారు. బస్ స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేసినట్టే కదా పిల్లలందరూ సైలెంట్గా ఉండాలి, ఓకేనా? హే, బస్సు స్టార్ట్ అయింది. మనమందరం జూ పార్క్కి వెళ్తున్నాం. భలే భలే భలే. చిన్ని, సైలెంట్గా ఉండు. టీచర్కి మళ్ళీ కోపం వస్తుంది. ఆల్రెడీ చెప్పారు కదా సైలెంట్గా ఉండమని. ఏం కాదులే మున్ని, అలాగే అంటారు. ఇలాంటప్పుడే కదా మనం ఎంజాయ్ చేసేది. అరే, నువ్వెప్పుడు ఇంతే చిన్ని, అస్సలు చెప్పిన మాట వినవు కదా. చెన్ని, మొన్ని, మీరు స్నాక్స్ ఏం తెచ్చుకుంటున్నారు? నేనైతే రోటీ తెచ్చుకుంటున్నాను. మా మమ్మీ నాకు రోటీ చేసి పంపారు. మేము ఏమీ తెచ్చుకోవట్లేదు. మేము అక్కడే కొనుక్కుంటాం. మా డాడీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపారు మాకు. అవును చింటూ, నాకు కూడా మా మమ్మీ డబ్బులు ఇచ్చారు. మేమే కాదు, చింకీ మున్మున్ కూడా డబ్బులు తెచ్చుకున్నారు. అలా పిల్లలందరూ వెళ్తూ ఉంటారు. దారిలో రంగురంగుల పువ్వులు, రకరకాల కాయలు కనిపిస్తూ ఉంటాయి. చిన్ని చిన్ని, అటు చూడు, ఎంత బాగున్నాయో. పువ్వులు చూసావా, చాలా బాగున్నాయి కదా. అవును మున్ని, భలే ఉన్నాయి. ఈ డ్రైవర్ అంకుల్ బస్ ఆపితే బాగుండు, చక్కగా పూలు కోసుకోవచ్చు. కానీ టీచర్ గారు తిడతారు కదా. అవును చిన్ని, కోసుకోవచ్చు కానీ టీచర్ తిడతారు కదా. సరేలే మరి, ఇంకేం చేస్తాం, వదిలేద్దాం. అంతలో జూ పార్క్ వచ్చేస్తుంది. చూడండి పిల్లలు, మీరందరూ ఒకే దగ్గర ఉండాలి, సరేనా? ఎలా పడితే అలా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా పిల్లలు? నేను అందరినీ కౌంట్ చేస్తాను. మీరందరూ బస్ దిగి క్యూలో నించోవాలి. అలా పిల్లలందరూ బస్ దిగుతారు. అంతలో మున్మున్ పరిగెడుతూ అక్కడే పక్కనే ఉన్న తినుబండారాల షాప్కి వెళ్తుంది. పిల్లలు అందరూ లైన్లో నించోండి. 1 2 3 4 5 6 7 8 9. మున్మున్, అరే మున్మున్ ఎక్కడికి వెళ్ళింది? కనిపించడం లేదు. ఇంకెక్కడి మున్మున్? తినుబండారాల షాప్లో ఉంది. తినడం కోసం తెచ్చుకోవడానికి వెళ్ళింది టీచర్. ఈరోజు ఎలాగైనా మున్మున్ని తిట్టించాలి. మున్మున్, నువ్వు ఇలా రా. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే తినడానికి వెళ్ళావా? అది కాదు టీచర్, నేను ఉదయం ఏమీ తినలేదు. మా మమ్మీ వాళ్ళు ఏమైనా కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు, అందుకే గొట్టాలు కొనుక్కుందామని వెళ్ళాను టీచర్. సరేలే, రండి పిల్లలు, అందరూ పార్కులోకి పదండి. అలా పిల్లలందరూ లోపలికి వెళ్దామని అనుకుంటారు. అక్కడ పార్క్ ఎంట్రన్స్లో ఒక అతను కూర్చొని ఉంటాడు. అతను పిల్లలందరికీ టికెట్స్ ఇస్తాడు. మేడం, ఒక్కొక్క టికెట్ 50 రూపాయలు. కానీ మీరు స్కూల్ పిల్లలు కాబట్టి వీళ్లకు మాత్రం 20 రూపాయలు. అలా స్కూల్ టీచర్ పిల్లలందరి తరపున డబ్బులు ఇచ్చి ఆ టికెట్స్ని తీసుకుంటారు. అలా పిల్లలందరూ లోపలికి వెళ్తారు. అక్కడ రకరకాల జంతువులు, పక్షులు, మొసళ్ళు, పాములు అన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మున్ని మున్ని, ఈ బర్డ్ చూడు, ఎంత బాగుందో కదా. అవును చిన్ని, తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. మనం మన ఇంటికి తీసుకొని వెళ్ళి ఎంచక్క ఆడుకోవచ్చు జున్నుతో. అవును మున్ని, అది నిజమే. కానీ ఆ వాచ్మెన్ అంకుల్ మనల్ని తీసుకొని వెళ్ళనివ్వరు కదా. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఎవరు కూడా బోన్లోకి వెళ్ళొద్దు, బయటే ఉండి చూడాలి యానిమల్స్ అన్నిటినీ. అర్థమవుతుందా? చింటూ, ముఖ్యంగా నీకే చెప్తున్నాను. సరే టీచర్, సరే. ఈ చింటూ గడి గురించి మన టీచర్కి బాగా అర్థమైంది. అలా చిన్ని మున్ని నవ్వుతూ ఉంటారు. అవును చిన్ని, సరిగ్గా చెప్పావు. అరే, అక్కడ క్రొకొడైల్ ఉంది, రా చూద్దాం. స్నేక్స్ కూడా ఉన్నాయి. మున్ని, ఇక్కడ చూడు, జింకలు, సింహాలు, ఒంటెలు అన్నీ ఉన్నాయి. అవునా, వస్తున్నాను. ఇక ఇంకో దగ్గర చింటూ, చింకీ, మున్మున్లు, ఇక్కడ చిన్ని మున్ని ఇద్దరు కలిసి ఏనుగు దగ్గరికి వెళ్తారు. అలా పిల్లలందరూ కలిసి జూ పార్క్ అంతా తిరుగుతూ చూస్తూ ఉంటారు.
ఇంకా జూ పార్కులో నెమళ్ళు, జింకలు, అడవి కప్పలు, పులులు, సింహాలు, రకరకాల రంగుల పిట్టలు, అడవి కుక్కలు, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. పిల్లలందరూ చక్కగా చూస్తూ జూ పార్కులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లలు, మీరు అంతా చూశారు కదా, ఇక రండి, అందరూ ఇలా వచ్చేయండి, ఇక వెళ్దాం. టీచర్, ఇంకొంచెం సేపు ఉందాం టీచర్, ఇక్కడ చాలా బాగుంది. అవును టీచర్, ఇంకొంచెం సేపు ఉందాం. ప్లీజ్ ప్లీజ్ టీచర్, ప్లీజ్. అలాగా, సరే, మీకు నేను ఇంకా 5 నిమిషాల టైం ఇస్తున్నాను. అందరూ ఒకసారి అంతా తిరిగేసి వచ్చి బస్సులో కూర్చోవాలి, సరేనా? పిల్లలు, మళ్ళీ చెప్తున్నాను, కేవలం 5 నిమిషాల్లో అందరూ బస్సులో కూర్చోవాలి. అలాగే టీచర్, అలాగే. సరే టీచర్, చిన్ని పద పద, ఒకసారి అంతా గబగబా తిరిగేసి వద్దాం. ఓ అలాగే టీచర్. హే మున్మాన్, రండి రండి, మనం అటువైపు చూసేసి వద్దాం, మనం అటు వెళ్ళనే లేదు. అలా పిల్లలందరూ అంతా త్వరగా తిరిగేసి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయి బస్సులో ఎక్కి కూర్చుంటారు. థ్యాంక్ యూ టీచర్, ఈరోజు చాలా బాగుంది జూ పార్క్. ఈరోజు అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాం. అవును టీచర్, చాలా ఎంజాయ్ చేశాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓ నాకు కూడా. నాకు కూడా. అలా పిల్లలందరూ హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.